ఏడాది అర్థమైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏం సాధించింది. 2 బడ్జెట్లు పెట్టినారు, సాధించిండు కొన్ని. ఏం సాధించిండో అదొక్కసారి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. వచ్చి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పొచ్చారు. టీవీ పెట్టగానే ఇరిగేషన్ శాఖ కార్యదర్శి మన తెలంగాణ ఈఎన్సీ మాట్లాడుతుండ్రు, కేఆర్ఎంబీ మీటింగ్ అయిపోయింది, ప్రాజెక్టులన్నీ కూడా అప్పచెప్పాలని నిర్ణయం చేసినాం, ప్రాజెక్టులు అప్పచెప్పి వచ్చినామంటారు. కేసీఆర్ గారు చూడంగానే అయ్యో ఎంత పని అయిపోయాయని బాధపడ్డాడు. 10 ఏళ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పలే. ముందు కృష్ణానదిలో మా వాటా తేల్చండి, కృష్ణానదిలో మా నీళ్లు మాకు వచ్చిన తర్వాతనే ప్రాజెక్టులు అప్పచెప్తామని 10 ఏళ్లు మనం అప్పచెప్పకుండా ఆపితే వీళ్ళు దద్దమ్మల లెక్క రాగానే 3 నెలలకే ప్రాజెక్టులు అప్పచెప్పిండ్రు. కేసీఆర్ బయటకెళ్లి నల్లగొండలో గర్జించిండు. ఎట్లా అప్పచెప్తారు, రేపు మా నల్లగొండ, మా మహబూబ్ నగర్, మా ఖమ్మం ఎడారైపోతుంది, ఈ ప్రాజెక్టులు ఎట్లా అప్పచెప్తారని ఒక బహిరంగ సభ పెట్టి కేసీఆర్ గర్జిస్తే తెల్లారి మళ్ళీ ఉరికొచ్చి అసెంబ్లీ పెట్టి లేలే మేము ఇయ్యం వాపస్ తీసుకుంటామని అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళా వెనుకడుగు వేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ చేసిన మొదటి గొప్ప పని. ఇక రెండవది, మీరు మొన్న చూసిండ్రు, మొన్నదాకా మనం ఒకటే తిడుతురు, 66, 34 యాడికెళ్ళి వచ్చింది ఇది? ఇది మీ నిర్వాకం. ఆనాటి సమైక్య రాష్ట్ర పాలకుల పుణ్యం, ఆనాటి బచావత్ ట్రిబ్యునల్, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ 299, 512 అనేటువంటిది నిర్ణయించింది. ఎందుకంటే ఆంధ్రాకు మీరు 512 టీఎంసీల నీళ్లు కేటాయించి ప్రాజెక్టులు గట్టి ఆయకట్టు క్రియేట్ చేసిండ్రు. తెలంగాణకు 299 మీరు చేసిన ఘనకార్యం. మరి అప్పుడు ఏమైతుంది? నీళ్లు పంచుకునేదాకా 2 రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్ పునః పంపిణీ జరిగేదాకా ఇదే పద్ధతి కొనసాగించాలని తాత్కాలిక అగ్రిమెంట్ జరిగింది. దాని మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిన వీళ్ళు కూడా పోయి మొన్న గదే అగ్రిమెంట్ చేసిండ్రు. ఇప్పుడు ట్రిబ్యునల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎంత దుర్మార్గం, ఎంత చేతగాని కాంగ్రెస్ అంటే, కేసీఆర్ ఉండంగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండంగా ప్రతి సంవత్సరం 34, 35, 36% నీళ్లు వాడినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం కృష్ణానదిలో కేవలం 27% మాత్రమే మనం వాడుకొని 83% ఇవాళ ఆంధ్రాకి అప్పచెప్పిండ్రు. అంటే మీరు ఆ 34 కూడా వాడలేని చేతగాని దద్దమ్మలు కదా. అంటే వాడలేకనా, లేక ఆంధ్రప్రదేశ్కో చంద్రబాబుకో దాసోహమైనరా? వాస్తవానికి కృష్ణానదిలో ఈ సంవత్సరం 990 టీఎంసీల నీళ్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ 715 అంటే 73% వాడుకున్నది. తెలంగాణ 275 టీఎంసీ అంటే 27% మాత్రమే తెలంగాణ వాడుకున్నది. అంటే దాదాపు మనకున్న తాత్కాలిక ఒప్పందం ప్రకారం కూడా మరో 65 టీఎంసీలు తెలంగాణ నష్టపోయింది. 65 టీఎంసీలు అంటే 6,50,000 ఎకరాల్లో వరి పంట పండించవచ్చు. ఒకవైపు ఖమ్మంలో పంటలు ఎండినాయి, నల్లగొండలో పంటలు ఎండినాయి, మహబూబ్ నగర్ లో భీమాకు క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు, మరి జూరాలకు క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు, మరి అదే విధంగా నెట్టంపాడి కింద కూడా క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు. నీళ్లున్నాయి. కాంగ్రెస్ చేతగానితనం వల్ల క్రాప్ హాలిడేలు, పంటలెండు తెలంగాణ వంతైంది, నీళ్లు మాత్రం ఇలా ఆంధ్రాకు పోయినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద అడిగితే సమాధానం లేదు. అబద్దాలు చెప్పడంలో పోటీలు పడుతున్నారు. ఈ నీళ్లు తెచ్చుకునే తెలివితేటలు లేవా మీకు అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. ఇది కాంగ్రెస్ చేసిన గొప్పతనం. నంబర్ 3, కేసీఆర్ గారు జీవో నంబర్ 34 జూన్ 28, 2021 నాడు ఒక జీవో తెచ్చిండ్రు. ఏంటిది ఆ జీవో? శ్రీశైలం అనే ప్రాజెక్టు హైడల్ జనరేషన్ కోసమే కట్టిన ప్రాజెక్ట్ అది. కానీ వాళ్ళు పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. బిడ్డ, మీరు నీళ్ళు అటు తీసుకుపోతారా? తెలంగాణకు ప్రాధాన్యత ఏంది? రైతులు. 34 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. నా రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, 24 గంటల కరెంట్ ఇవ్వడమే నా ప్రభుత్వ లక్ష్యం అనుకోని మేము శ్రీశైలంలో ఫుల్ కెపాసిటీ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పి జీవో ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన నాయకుడు కేసీఆర్. 2021లో మనం జీవో ఇచ్చాం. దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోయింది. ఈ కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న సుప్రీంకోర్టులో పోయి చెప్తుంది, లేలే మేము కరెంటు పూర్తిగా ఉత్పత్తి చేయం, జీవోను సవరించుకుంటాం,
నీళ్లు ఉంచుతాం శ్రీశైలం. ఎవరి కోసం ఉంచుతావు? రాయలసీమకు పోయితందుకా? ఆంధ్రాకు పోయితందుకా? కేసీఆర్ ఏమో తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ ఇయ్యాలి, 24 గంటల కరెంట్ ఇయ్యాలని మనమేమో విద్యుత్ ఉత్పత్తికి జీవో ఇస్తే, సుప్రీంకోర్టులో పోయి ఈనాడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ జీవోను సవరించుకుంటాం, అవసరమైతే కరెంట్ ఉత్పత్తి నిలిపివేస్తాం, తక్కువ చేసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టులో కమిట్మెంట్ ఇచ్చి వచ్చారు. ఇది రేవంత్ రెడ్డి ఈ తెలంగాణకు చేస్తున్నటువంటి ఘనకార్యం. ఇక చేసిండు సెక్షన్ 3. కేసీఆర్ సాధించిన గొప్ప విజయం. చాలా మందికి దాని విలువ అర్థమైతలేదు. కృష్ణా నదీ జలాల పునః పంపిణీ జరగాలని జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జూలై 2014లోనే ఢిల్లీకి వెళ్లి ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి ఉమాభారతి గారిని కలిసి కృష్ణా నదిలో నీళ్ల పునః పంపిణీ జరగాలని సెక్షన్ 3 కింద మనం పిటిషన్ పెట్టడం జరిగింది. ఎంత కమిట్మెంట్ ఆలోచించండి. సర్దుకోనేలే, ఉద్యోగుల పంపిణీ జరగలే, కూసుంతందుకు సెక్రటరియట్ చక్కగా లేదు. కానీ నెల రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లి కృష్ణా నదీ జలాలు తిరిగి పంచాలే, మాకు తెలంగాణకు 68% హక్కున్న దాంట్లో పరివాహక ప్రాంతం ఉన్నదని చెప్పి ఒక్క నెలలోనే ఢిల్లీకి పోయినటువంటి నిజాయితీ బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ది. ఆ రకంగా పోరాడి గడ్కరీ గారిని కలిసి, షెకావత్ ని కలిసి, ప్రధానమంత్రిని కలిసి కాలికి బల్బం కట్టినట్టు తిరిగి వినకపోతే సుప్రీంకోర్టు మెట్లెక్కి చివరికి కేంద్రం దిగొస్తే సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసి షెకావత్ గారిని బుదిగరిచ్చో, భయపెట్టో, ఒత్తిడి పెట్టో సెక్షన్ 3ని సాధించిండు కేసీఆర్. ఆ సెక్షన్ 3 అంటే ఏంది? మొత్తం కృష్ణా నదిలో పరివాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణ, ఆంధ్ర మధ్య నీళ్ల పునః పంపిణీ. పరివాహక ప్రాంతం తెలంగాణలో 68% ఉంది. డెఫినెట్ గా నీళ్లు మనకే ఎక్కువ వస్తాయి. 575 టీఎంసీల నీళ్లు వస్తాయి మనకు. అంత గొప్ప విజయాన్ని, శాశ్వతమైన హక్కును తెలంగాణ పొందే విధంగా కేసీఆర్ సాధించిండు. ఆ 575 టీఎంసీలు సాధిస్తే, ఇప్పుడు సాధించే అవకాశం ఉంటే, ఆ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించాలంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే ఎవరిని పెట్టుకున్నదో తెలుసా? ఒక నీటిపారుదల సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉండి పోతిరెడ్డిపాడుకు పొక్కబెట్టి రాయలసీమ లిఫ్ట్ను పెట్టి ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టులో రాంగ్ అఫిడవిట్లు ఇచ్చిండు. పనులు ఆపేసినామని అఫిడవిట్ ఇచ్చిండు, పనులేమో ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఈ తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి తెలంగాణ నీళ్లు దోచుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. కోర్టు మొట్టికాయలేసింది ఆదిత్యనాథ్ దాస్ కు. బిడ్డ నిన్ను జైలుకు పంపిస్తా అని చెప్పింది. ఆయనకు లక్షల రూపాయల పెనాల్టీ వేసింది కోర్టు. ఎందుకు వేసింది పెనాల్టీ? ఎందుకు పంపుతాన్న జైలుకు? తెలంగాణ ప్రయోజనాలు గండి కొడుతున్నావు, తెలంగాణకు అన్యాయం చేసేటట్టు వ్యవహరిస్తూ కోర్టును తప్పుదో పట్టించినావు కనుక నిన్ను జైలుకు పంపుతా అని కోర్టు చెప్తే ఆ పుణ్యాత్ముని తెచ్చి ఇప్పుడు తెలంగాణ నీటిపారుదల సలహాదారుడుగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎవరిని పెట్టుకుంటావు నువ్వు? ఇంకో గాలిని పెట్టుకున్నారు, సిడబ్ల్యూసి చైర్మన్. ఆయన పేరు ఏమో ఉండే, కుష్వోరా. ఆయన సిడబ్ల్యూసి చైర్మన్ ఉండి మన సెక్షన్ 3 దానికి రోజు అడ్డం రాస్తాడు, తెలంగాణ ప్రాజెక్టులకు రోజు అడ్డం తలేటోడు. సిడబ్ల్యూసి చైర్మన్ ఉండి ఎప్పుడు తెలంగాణకు అడ్డం తలుగు. ఆదిత్యనాథ్ దాస్ కు మంచి దోస్తు. ఈయన పోయి ఆయనతో పెట్టు, మనకే రోజు అడ్డమే తలుగు. ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ అడ్వైజర్ కాగానే ఆ కుష్వోరా ఇప్పుడు ఎల్ఎల్బి చదివిండట. ఆయనను సెక్షన్ 3 కింద తెలంగాణ నీటి వాటాలు తెచ్చుకోవడానికి అడ్వకేట్ ఎవరంటే కుష్వోరా. వీడు ఇంకో ద్రోహి. ఇక తెలంగాణ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది, ఎంత నిజాయితీ ఉన్నది. మనమేమో ఆర్ విద్యాసాగర్ రావు లాంటి నిప్పు లాంటి మనిషి నీళ్లు నిజాలు అనే పుస్తకం తెచ్చి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన మాజీ సిడబ్ల్యూసి ఇంజనీర్ ను మనమేమో అడ్వైజర్ గా పెడితే, తెలంగాణ ద్రోహులను, తెలంగాణ హక్కులను కాలరాసినవాడు, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బగొట్టిన ఒక కుష్వోరాను, ఒక ఆదిత్యనాథ్ దాసును పెట్టుకొని వీళ్ళు వ్యవహారం చేస్తే తెలంగాణకు మేలు జరుగుతుందా? ఇదేనా తెలంగాణ నిజాయితీ? ఇదేనా తెలంగాణకు మీరు మేలు చేసే పద్ధతి?
ఆలోచించండి. ఈరోజు ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ అవుతుంటే ఇంకా బాధ కలిగేది ఏంటంటే ISWR అంటే ఇంటర్ స్టేట్ వాటర్ పంపిణీ చూసి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఇరిగేషన్ లో, వాళ్ళే మొత్తం ఎప్పటికప్పుడు పనిచేస్తుంటారు. ISWR అని డిపార్ట్మెంట్, దానికి ఒక ENC లేడు, దానికో చీఫ్ ఇంజనీర్ లేడు, దానికో సూపరింటెండెంట్ ఇంజనీర్ లేడు, అందరు రిటైర్ అయిపోయిన అంత ఖాళీ. ఇప్పుడు ఢిల్లీలో ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తే ఓ డిప్టీయో ఈఏ పోయి కూర్చుంటారు. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఎవరు వస్తుండ్రు? 3 అడ్వైజర్లు వస్తుండ్రు, ENC వస్తుండ్రు, CE వస్తుండ్రు. వాళ్ళేమో డజన్ల కొద్ది వచ్చి ట్రిబ్యునల్లో కూర్చుంటారు. మనకేమో ENC ఖాళీ, CE ఖాళీ, SC ఖాళీ. ఎవరు పోతారా అంటే ఒక డిప్టీ, ఒక ఈఈ. ఎప్పుడన్నా పోతే తెలంగాణ ద్రోహి ఆదిత్యనాథ్ దాస్. ఈయన మంచి చేయనీకి పోతుండా, చెడు చేయనీకి పోతుండా తెలియదు. ఇది కథ. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఆ డిప్టీలు ఈలు ఢిల్లీకి పోతే విమానం టికెట్లు కొనుక్కోవాలి కదా, ఆ టికెట్ల బిల్లులు పాస్ అవుతలేవు ఫైనాన్స్ లా. ఆడ కమిషన్ ఇవ్వాలనే వాళ్ళు సొంత డబ్బులు పెట్టి వాళ్ళు జీతం పైసలు పెట్టుకోనేమో టికెట్లు కొనుక్కొని ఢిల్లీ పోతున్నారు. ఆ టికెట్ల పైసలు ఫైనాన్స్ లో పాస్ అవుతలేవు. ఇగో ఇది తెలంగాణ ప్రభుత్వం. కృష్ణా నదిలో కేసీఆర్ ఏమో పోరాడి సెక్షన్ 3 చేస్తే వీళ్ళు ట్రిబ్యునల్ ముందు చేసే వాదనలు ఎట్లున్నాయంటే తెలంగాణ ద్రోహులైన ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నారు, ఒక అడ్వైజర్ ని పెట్టిండ్రు, దానికో ENC లేడు, ఆ పోయిన డిప్టీకి టికెట్ బిల్లు పాస్ కాదు. ఇగో ఇది కాంగ్రెస్ చేస్తున్న నిర్వాహకం. ఇంకా పోతే ఇలా శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని సీసీ లైనింగ్ చేసే పని చేస్తే మనం అప్పుడు కంప్లైంట్ చేసినాం. కేసీఆర్ గారు మన ప్రభుత్వం కంప్లైంట్ చేస్తే పనులు ఆగిపోయినాయి. ఆ రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ అయితే ఇప్పుడు 44,000 క్యూసెక్లు పోతున్నాయి. సిమెంట్ లైనింగ్ అయితే 90,000 క్యూసెక్లు పోతాయి. శ్రీశైలంకి డబుల్ పోతాయి. ఆ రోజు మనం పనులు ఆపినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడి అపెక్స్ కమిటీలో మాట్లాడి కేఆర్ఎంబీతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పనులు ఆపించినాం. ఇప్పుడు మళ్ళా 3 నెలల ఫుల్ ఫ్లెజ్ లో పనులు అవుతున్నాయి. వీళ్ళు గుడ్లు అప్పగిచ్చి చూస్తున్నారు. అది పూర్తి అయిపోయి 2 నెలల్లో వాళ్ళు పూర్తి చేసేటట్టు ఉన్నారు. అది పూర్తయితే ఈ మళ్ళొచ్చే వానకాలం 90,000 క్యూసెక్లు పోతాయి. దాన్ని ఆపశాతం అయితే లేదు వీళ్ళకు, దాన్ని అడగశాతం అయితే లేదు ఈ ప్రభుత్వానికి. ఇంకోటి మీరు అందరు చూస్తున్నారు, బనకచెర్ల గోదావరి లింకు. ఇక కృష్ణా నీళ్లు పోయినాయి, గోదావరి నీళ్లు పట్టకపోతారట. దాన్ని ఆపొద్దా? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గోదావరి బనకచెర్ల లింకును పెడితే కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఢిల్లీలో పోరాడి దాన్ని వ్యతిరేకించి ఆపిచ్చినాం ఆ రోజు. కానీ ఇలా చంద్రబాబు నాయుడు రాగానే ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తున్నాడు. దానికి జలహారతి అని ఒక కార్పొరేషన్ పెట్టిండు. డిపిఆర్ రెడీ అయిపోయింది, టెండర్లు పిలుస్తున్నారు. ఇవాళ గోదావరి నీళ్లు కూడా ఇవాళ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ఆ పనిలో వద్దా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పనిలో వద్దా? మీకు చేత కాకపోతే జీఆర్ఎంబీని గట్టిగా అడగండి. జీఆర్ఎంబీ ఒప్పుకోకపోతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు అపెక్స్ కౌన్సిల్ అంటే 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి చైర్మన్ గా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడ్డది. ఏదైనా వివాదం ఉంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రికి లెటర్ రాస్తే నెల లోపల మీటింగ్ పిలుస్తారు. ఆ మీటింగ్ లో మాట్లాడి ఇవాళ ఇది ఆపాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతలేవు నువ్వు? ఆనాడు కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ లో రాయలసీమ లిఫ్ట్ ఆపాలని పోరాడిండు, గోదావరి బనకచెర్ల ఆపాలని పోరాడిండు, ఆపిచ్చిండు. నువ్వు ఈ రోజు ఎందుకు అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేస్తలేవు? ఎందుకు గోదావరి బనకచెర్లను ఆపలేకపోతున్నావో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదొక అన్యాయం. ఇక చేసినామంటారు. చేసిండ్రు. ఏం చేసిండ్రు? వీళ్ళు వచ్చిన ఏడాది అద్దంలో ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకుపోయింది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయింది. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోయింది. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఇప్పుడు మేము ఇంత పొడిగిచ్చినాం, మాది ఇంత గొప్ప తెలివి, మేము ఇంత చేసి పడగొట్టినాం, ఎస్ఎల్బీసీ ఇంత గొప్ప గట్టినాం, మేము ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు. అది కూడా అవాస్తవం. మన హయాంలో కూడా ఆ ప్రాజెక్టును దాదాపు 10.5 కిలోమీటర్లు తవ్వాం. చాలా ప్రయత్నం చేశాం. ఆ రోజు కేసీఆర్ గారి అసెంబ్లీ ప్రజెంటేషన్ లోనే చెప్పిండ్రు, ఈ ప్రాజెక్ట్ ను ఇరికించిండ్రు, ఈ ప్రాజెక్ట్ ను ఎడగాకుండా చేసిండ్రు అని ఆ రోజే కేసీఆర్ గారు చెప్పారు.
ఇవాళ ఏమైంది? ఏమేమి ఏడాదో రవిపారిస్తాం. బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది. ఇక మేము బీక్తం పడగొట్టమని మాట్లాడిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏమైంది? ఆగమాగం పోయినరు. నిపుణుల సలహా తీసుకోలేదు, సరిగ్గా చూసుకోలేదు. ఇవాళ పోయి తవ్వితే అది కుప్పగూలితే 8 ప్రాణాలు పోయినాయి. బాధ కలిగే అంశం ఏంటంటే ఈరోజు అది టీబీమ్ మిషన్, అది లోపలికి పోవడే తప్ప బయటకు వచ్చుడు ఉండదు. ఎందుకు బయటకు రాదు అంటే అది తవ్వేటప్పుడు 10 మీటర్ల వ్యాసంతో తవ్వుతూ లోపలికి పోతుంది. అది ఎట్లెట్లా లోపలికి పోతుందో వెనుకకెళ్ళి సిమెంట్ లైనింగ్ చేసుకుంటూ వస్తారు. 0.8 మీటర్ సిమెంట్ లైనింగ్ అవుతుంది. అంటే అప్పుడు నీళ్ళు వచ్చేది 9.2 మీటర్స్, 9.2 మీటర్ల వ్యాసంతో ఆ సొరంగం ఉంటుంది నీళ్ళు రావడానికి. ఆ టీబీఎం అట్లే తవ్వుకుంటూ పోయి లాస్ట్కు దాని సైడ్కి కొత్తేస్తారు. సొరంగం అంతా అయిపోయినాక నీళ్ళు రావాలనేది దాని ఆలోచన. ఇన్లెట్ నుంచి ఒక టీబీఎం, అవుట్లెట్ నుంచి ఒక టీబీఎం పోయింది. ఇప్పుడు ఆ ఇన్లెట్ టీబీఎం ఏమో నడుస్తా ఉంది, దాని బేరింగ్ పోయింది, ఏదో వస్తుంది చేస్తుంది అన్నారు. ఇప్పుడు మొన్న కూలింది ఏంటిది? అవుట్లెట్ టీబీఎం కూలింది. ఇప్పుడు ఆ టీబీఎం ఖతం అయిపోయింది. ఆ టీబీఎం ఏమైంది? కూలి పనికి రాకుండా అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అది బయటకు రాదు, ముంగడికి పోదు. బయటకు ఎందుకు రాదు? నువ్వు వెనకకెళ్ళి సిమెంట్ లైనింగ్ చేసినావు కదా, దాని వృత్తం 10 మీటర్లు, కానీ నువ్వు లైనింగ్ చేసిన తర్వాత 9.2 మీటర్స్ తో అయిపోయినాక 9.2 మీటర్స్ క్లియర్ విడుతుంది. ఇప్పుడు తీయాలంటే మనం మొత్తం లైనింగ్ అన్న గులగొట్టాలి. లైనింగ్ గులగొట్టలేవు, టీబీ బయటకు రాదు, అది ముంగటికి పోదు. మొత్తంగా ఎస్ఎల్బీసీ త్రిశంకు సర్గంలో పడ్డది. ఇలా పరిస్థితి ఏంటంటే కనీసం శవాలు కూడా బయటకు తీస్తలేరు. 2 నెలలు అయిపోయింది. ఇక దాని ఆపరేషన్స్ కూడా బంద్ చేసి నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చున్నారు. ఇక మేము వడగొట్టినాము, మేము ఇంత చేసినాం, మేము అంత చేసినామంటే ఏం చేసిరు నాయన? పెద్దవాగు కొట్టకపాయ్, ఛానల్ కుప్పగూలిపాయ్, వట్టెం పంపోజ్ మునిగిపాయ్. ఏడాది అర్థంలో మీరు ఉద్ధరించింది ఏంటంటే 1 ఎకరానికి నీళ్లు ఇచ్చింది లేదు, ఒక ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు, చేసింది ఏమి లేదు. కాళేశ్వరం ఏమో కావాలని పండబెట్టిరి. ఇంతకు మించిన ఉద్దారకేమైనా ఉన్నదా మీరు చేసింది? అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏం చెప్తాడబ్బా బడ్జెట్లో? నేను కూర్చొని మంచిగా రాసుకున్నా. ఏం చెప్పిండు? ఈ మొదటి సంవత్సరంలోనే 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా, 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా, మాది పనిచేసే ప్రభుత్వం, మాది చేతుల ప్రభుత్వం, మేము ఇంతగానో పనిచేస్తాము అన్నారు. ఏడాది అయిపోయింది. మొన్న మళ్ళీ బడ్జెట్ పెట్టిరు. నేను తీస్తే ఏమైనా చేసిండ్రా భయ్య అని పుస్తకం అంతా చదువుతాయి. ఏమన్నది? ఒక్క ప్రాజెక్టు పూర్తయింది లేదు, 1 ఎకరానికి వచ్చింది లేదు. నేను లేచి అడిగిన, ఏమైనా నువ్వు పోయినసారి అసెంబ్లీలో 6,50,000 ఇస్తా అంటివి, 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా అంటివి, మరి ఏది పూర్తి చేసినావో, ఏడ నీళ్ళు ఇచ్చినావో జర చెప్తావా అన్న. మాట్లాడుతూ ఒట్టు మళ్ళీగా తలకాయ కిందకేసుకున్నాడు, పోవుడే పోడు బయటకి. మాట్లాడడం లేదు. ఇది వాళ్ళ కథ. ఇప్పుడు అపోజిషన్ లో కూర్చున్నప్పుడు మస్తుగా నరకచ్చు, చేస్తే తెలుస్తుంది. మరి ఏడవే 6,50,000 అన్నోని 65,000 ఎకరాల కన్నా ఇవ్వచ్చు కదా, పోనీ 6,000 ఎకరాల కన్నా ఇవ్వచ్చు కదా. ఆ 65,000 లేదు, 6,000 లేదు, గుండు సున్నా. ఇప్పుడు మళ్ళీ చెప్పిండి ఈ సంవత్సరం 6 లక్షలకు ఇస్తాను. ఇక చూడాలి మళ్ళీ ఏం చెప్తాడు. ఇక మళ్ళీ బడ్జెట్ పట్టుకుంటా, ఇచ్చిపెట్టాను నేను. ఇది కథ వీళ్ళది. అంటే ఈ రకంగా ఏ ఒక్క పని కూడా చేసినటువంటి పరిస్థితి కానీ ఇది కానీ లేదు. ఇప్పుడు దాని ఎస్ఎల్బీసీ అది ఆగమ్య గోచరం, త్రిశంకు స్వర్గం అయిపోయింది. త్రిశంకు స్వర్గంలో పడ్డది అది. వీళ్ళు చేసిన ఆగమాగం పనులకు ఇది ఎంత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుంటుందంటే ఏ పని చేసినా సగం సగం ఆగమాగం, ఏది పురాగా కొనేది. రుణమాఫీ సగం కూడా కాలే, రైతు బంధు పావుల వల్లే, మూసి ముట్టుకొని దాన్ని వదిలిపెట్టిండ్రు, హైడ్రా ముట్టుకొని చేతులు కాల్చుకొని దాన్ని ఇడిచిపెట్టిండ్రు. ఏది చూసినా సగం సగం ఆగమాగం. సరే, మనకు టైం తక్కువ ఉన్నది, నేను ఇప్పటికే ఎక్కువైపోయింది, ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తా. రెండవ టాపిక్ చూసినాం. అంటే ఇప్పుడు ఈ ఏడాది అర్థంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సాగునీటి రంగంలో ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బకొట్టిందో మీకు చెప్పే ప్రయత్నం చేసిన.